ఏ రేట్ ఉందన్నా ఇది? ఏముంది రేటు? 30. ఎంత? 26. నువ్వు 30 పైన చెప్పు. 35 చెప్పితే వాళ్ళు 30కి వస్తారు. నువ్వు 30 చెప్తే 20 లోపల అడుగుతారు. ఎప్పుడే కానీ గుర్చుకోనా. ఒకటి ఎంచప్ప ఎత్తారప్ప. ఒకటి వేయరప్ప. ఒకటి అయిపోయి ఎంచుకుంటా ఉండ. 2, 3 కానీ 4, 5, 6, 7 ఎంచుకుంటాను. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 చేసానా? 20, 21, 21, 22, 23, 23 ఎంచుకుంటాను. 24, 25, 25, 26, 27, 28, 29, 30, 31 సరిపోయినాయి కదా? 31 అన్ని అమ్మేసినాను. 16,000తో అమ్మేసాను చూడండి. జత వచ్చి అన్నీ అయిపోయినాయి. రేట్ అన్నీ అయిపోయినాయి చూడండి. అన్నీ అమ్మేసినాము. ఎక్కిస్తాను. మార్కెట్లోకి వచ్చినా చూడండి. కొచ్చేరు మార్కెట్ ఫుల్ రైజ్ అయిపోయింది చూడండి. ఎట్లా చూడండి. పిల్లలు కానీ ఏవే కానీ రేట్ అయితే ఫుల్ ఉన్నాయి. దమ్మాగారు పెట్టాను అట్లే. మనం కూడా అన్ని అమ్మేసినాము ఈరోజు చూడండి. సత్యసాయి జిల్లా డిస్టిక్ అంటే పుట్టపర్తికి దగ్గర ఆనుకొని ఉంటుంది చూడండి. పుట్టపర్తికి ఆనుకొనే ఉంటది. సర్ర అంటది మార్కెట్. ఈరోజు బాగా ఫుల్ రైజ్ గా ఉంది చూడండి. ఇవన్నీ అయిపోయినాయి బేరాలు. ఎందుకంటే ఇది 11 గంటలకల్లా అయిపోతుంది మార్కెట్. ఎక్కువ అంటే టైం ఎక్కువ ఉండదు చూడండి. 11 గంటలకల్లా అయిపోతుంది. మన పొట్టెల్లో కూడా అమ్మేస్తాం చూడండి. 28కి అయితే 26 కడుగుతున్నావా? కొత్త వాళ్ళు వస్తే అమ్ముకోలేరు. అట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు పట్టుకుంటేనే కరిపించుకోవచ్చు మనం. వేసుకుంటాడా? ఎంత రేట్ చెప్పు. జత ఒకట? జత 3 ఇవి ఏముండే రేటు? ఇవి జత 29,000తో చెప్తావా? ఎవరన్నా ఆన్లైన్ లోనే పంపిస్తారా? ఏమైనా కావాలంటే ఇంటికాడ ఉంటాయి మనవి? నీ నెంబర్ చెప్పి ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. 95, 50, 98, 89, 57 చూడండి. చిందనూరు గాని, నెల్లూరు గాని, గుంటూరు గాని అన్నయ్య దగ్గర ఉంటాయి. మంచి పట్టిస్తాడు. మనకి ఏదైనా ఫంక్షన్లకు గానీ, మనకి ఇంట్లో ఏమైనా చేరేటప్పుడు కానీ, తిరణాలకు కానీ, ఏ దానికైనా మంచి పట్టిస్తాడు చూడండి. ఏం పేరునా? రామ్మోహన్ అంట చూడండి. ఏ రేటు ఉండయనా? ఏముండే రేటు? ఇది ఒకటేనా? ఇదెంత? 28. అదేనా? 13.5. ఈరోజు మార్కెట్లోకి వచ్చినాను. మార్కెట్లోకి వచ్చి మన పొట్టెన్లన్నీ అమ్మేసా. కానీ మనకు ఫామ్ లో పట్టుకోమంటే అంత 14,000 చెప్పినా. ఎవరు కొనలే. కానీ ఇక్కడ డబల్ రేట్ అమ్మా. అంటే రేటు బాగానే వచ్చింది. 15,000 పైన అమ్మేసిన. ఇక్కడ చూడండి. ఇంకా ఉండే 30 పిల్లలు. రేపన మన అవి కూడా అమ్మేస్తా. చాలా మంది చెప్పిన మన దగ్గర పొట్టెన్లు ఉండే పట్టుకోమని చెప్పిన. రీజనబుల్ రేటే చెప్పా 14,000. కానీ 11కి ఇస్తావా, 12కి ఇస్తావా, 13కి ఇస్తారా అన్నారు. కానీ ఈరోజు సంతలో 15,000 పైన అమ్మినా. కానీ ఆడైతే రీజనబుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 1000 రూపాయలు లాభం వచ్చినట్లే కదా. ఎప్పుడే కానీ మన ఛానల్ చూసే వాళ్ళకి కానీ మంచి మంచి ఆఫర్లు ఇస్తా. కానీ ఆ ఆఫర్ అనేది ఉపయోగించుకోవాలా. ఏ రేటు ఉన్నాయనా? ఏముండే రేటు?
19,000 13,600లా చిన్న పెద్ద ఉన్నాయి 13,600 ఉంటుంది చిన్న పెద్ద బాగానే ఉంటాయి. ఏ రేట్ ఉన్నాయి? 14,000తో చెప్పినారు. 14,000తోనా? ఇక తక్కువ లేదా? 10,000తో చేసుకొని పోతా. ఏమే తప్పేమి అట్లా కాదు. ఇప్పుడు సన్న ఉండాలి అది అంత రేటు పెట్టేదేనా? అంత రేటు పెట్టేదేనా? అది లేదా 6,500తో ఉండదు. 6,500తో ఉందా? ఇది అది అన్నీ ఉన్నాయి. అన్నయ్య చాలా మంచోడు, పొట్టేళ్ళు మంచి పట్టిస్తాడు. ఏ రేటు ఉందప్ప ఇది? ఏముంది రేటు? 17,000 తీసుకుని నువ్వు కొనుక్కుంటావా? ఏ రేట్ అయిపోయినాయి? 13,500 ఉంటుందండి. 13,600 అంటే రేటు తెగుతుంది. 11,000తో రేటు తెగిపోతుంది అంట. 11,000తో అయిపోతుంది. ఏముండే రేటు? 15,500. చిన్న పెద్ద ఉన్నాయి. నా ఉన్నప్పుడు ఉన్నాయి. మరకలు ఏ రేటు ఉన్నాయి? అవి 6,500తో వాళ్ళ ఏమే రేట్లు బట్టి ఉంటాయి. అవునులే 14,000 వాళ్ళ. ఏ రేటు ఇవే? ఏ రేటు? ఇది కొచ్చేరు సంత. ఇది సత్యసాయిబాబు డిస్టిక్ వస్తుంది. కొచ్చేరు అంటే పుట్టపర్తి నియోజకవర్గము దగ్గరే. ఇది కూడా మార్కెట్ బాగుంటుంది. మన సత్యసాయిబాబు డిస్టిక్లో ఈ మార్కెట్ కూడా బాగా రైజ్గా ఉంటుంది. కానీ వస్తానే వరకు మన పొద్దున్న మొత్తం అమ్మేస్తాను. వస్తాను కావాలంటే కన్నా నా నెంబర్ పెడతాను, కాంటాక్ట్ కావాలి. కన్నా ఇంకా 40 పిల్లలు ఉంటాయి. అంటే ఇప్పుడు 31 పిల్లలు ఇక్కడ అమ్మేస్తాను. కావాలనుకుంటే నా నెంబర్కి రండి. సత్యసాయిబాబు డిస్టిక్ వాళ్ళకైతే దగ్గర అవుతారు. ధర్మవరం కానీ. ఏ రేటు? ఎంత ఎంత ఇప్పుడు ఎంత రేటు అంటే? 35,000. దీనికి పిల్లలు లేవు, పోతే ఆడదలేదా? అమ్మేస్తాం. పొట్టెను తెచ్చాము మార్కెట్లోకి ఈరోజు. ఎందుకంటే 4 గంటలకే వచ్చాము. 4 గంటలకే వచ్చినాము. పొట్టెన్లు ఉన్నాయని చెప్పే కదా సంతలోకి ఎత్తుకొచ్చి ఈరోజు అమ్మేస్తాము. 15,500. ఎవరికన్నా ఇంకా కావాలంటే ఇంకా 40 పిల్లలు ఉన్నాయి షెడ్లోను, వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే కన్నా మార్కెట్లో అయితే రేట్ ఎక్కువ ఉంటాయి. ఆ వాడు షెడ్లో అయితే 100 రూపాయలు తక్కువే ఇస్తాం. ఎందుకంటే మార్కెట్ బాడీ ఉంటుంది కాబట్టి 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దూరం కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. మళ్ళీ శనివారం ఉండేటువంటి సంతకి ఎత్తుకెళ్ళిపోతాం. ఎందుకంటే షెడ్ తీసేసి బిజినెస్ మారేద్దాం అనుకుంటా. ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి పొట్టెన్లు మొత్తం అమ్మేస్తాం. ఇదే సంతకి తెచ్చామండి. ఇందాకనే వచ్చేసి మొత్తం క్లీన్ చేసాం. మనం కూడా 30 ఎత్తుకేసుకుని 30 పిల్లలు కూడా అమ్మేసాం. పిల్లలు అయితే ఈరోజు రైజ్ ఉంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్లో రైజ్ ఎందుకుంటుందంటే మనం చేయి మారదు కాబట్టి నేను అట్లా వస్తాను దింపుతాను. వేరే వాళ్ళు తీసుకొని ఆ ఎదురుంగే మళ్ళీ 16,000 కొనుక్కుంటాం. అని మన దగ్గరికి కొంటే ఇవన్నీ మన దగ్గర పెట్టుకోవాలి. కానీ మన దగ్గరికి కొంటే 14,000 చెప్పినాం. ఇంకో ఎవరు రాలేదు. అందుకే ఈరోజు మార్కెట్కి తీసుకొచ్చి మొత్తం క్లియర్ చేసేసుకుంటాం.